తెలంగాణలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగు గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వెల్లడించింది. ఎల్నినో ప్రభావం నుంచి రైతులకు కొంత ఉపశమనం లభించడంతో పాటు అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత ఏడాది స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలోని రిమోట్ సెన్సింగ్ అండ్ GIS వ్యవస్థ సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణ ద్వారా వచ్చిన తాజా పంటల విస్తీర్ణం వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య విడుదల చేశారు. జూలై 29, 2026 వరకు తెలంగాణలో సాధారణ పంటల విస్తీర్ణం సుమారు 98,13,000 ఎకరాలు కాగా అందులో సుమారు 33 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 34% ఇప్పటికే వివిధ పంటల విత్తనాలు నాటారని ఆయన తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 10% అధికమన్నారు. అత్యధిక విస్తీర్ణంలో పంటలు విత్తిన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి 57%, మేడ్చల్ మల్కాజ్గిరి 54%, జనగామ 51%తో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా అతి తక్కువ విస్తీర్ణంలో విత్తనాలు నాటిన జిల్లాల్లో ఖమ్మం 16.5%, వనపర్తి 17.3%, వరంగల్ 21.1%గా చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. పంటల వారి వివరాలు పరిశీలించినట్లయితే గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు విస్తీర్ణంలో సింహభాగం ఆక్రమించాయని వీసీ తెలిపారు. అయితే పప్పు ధాన్యాలు, నూనె గింజల విస్తీర్ణంలో గత సంవత్సరంతో పోలిస్తే కొంత పెరుగుదల కనిపించిందని ప్రభుత్వం చేపట్టిన పంటల మార్పిడి అవగాహన కార్యక్రమాల ఫలితమే ఈ పెరుగుదలకి కారణమని పేర్కొన్నారు.